డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. సంధ్యా థియేటర్ ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీ జితేందర్ సూచించారు. తెలంగాణలో నేర వార్షిక నివేదికను విడుదల చేశారు తెలంగాణ డీజీపీ జితేందర్. ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయన్నారు. మోసాలకు పాల్పడుతున్న 1800 వెబ్సైట్ యూఆర్ఎల్లను బ్లాక్ చేసినట్లుగా తెలిపారు. Some of the areas, some of the people have been persuaded to ensure that this ganja is not grown and alternate crop is given to them. So that is one of the very big achievement for all the people. And nearly 142 crores worth of ganja has been of the narcotics have been seized, and in addition to that, some of the cases properties were also frozen, or this because of they were involved in drug trade. Almost 55.5 crores of property freezing has happened in 10 NDPS cases. That is also a big achievement for Telangana police. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే పోలీసు శాఖ లక్ష్యమని డీజీపీ చెప్పారు. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చామన్నారు. డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు డీజీపీ. ఈ ఏడాది 33,618 సైబర్ క్రైమ్ కేసులను నమోదు చేశామన్నారు. 1525 కిడ్నాప్, 703 చోరీ, 58 దోపిడీ, 856 హత్య, 2945 అత్యాచారాల కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. డయల్ 100 కు 16,92,173 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు. సైబర్ క్రైమ్ కేసుల్లో 180 కోట్లను తిరిగి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది నిందితులను అరెస్టు చేసినట్లు డీజీపీ వివరించారు. So let us hope, because all these international processes take some time. Because I know I have worked in CBI, I know about it. In many cases it takes years. So it is not that we issue a summon and Raghav Rao goes and executes it and comes back. This international process is not that simple. Because there are so many guidelines, so many practices which are there. So Interpol, because you know it is to be issued by the Interpol. The Interpol has their own SOPs and other things. They will evaluate. So it takes some time. It is not that mana police station పరిధిలో మొత్తం జరగలేదు. It takes some time. సంధ్యా థియేటర్ ఘటన, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు డీజీపీ. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సీబీఐకి లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగతంగా లేదా కుటుంబ సమస్యలతో పోలీసులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని డీజీపీ చెప్పారు. పోలీసు శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నారు.